ప్రేక్షకులకి క్రీస్తు యేసు నామములో వందనములు చెల్లిస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసు చెంత కూర్చుని ఉంటున్నాం, వాక్యాన్ని వినడానికి సిద్ధపడి ఉంటున్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మహాకృపకు మీరు పాత్రులు. శ్రేష్టమైన వాటిని ఎన్నుకున్న వ్యక్తులు. కారణం ఏంటంటే, యేసు ప్రభుల వారు మార్తా ఇంటికి వెళ్ళారు. మార్తా ఇంటికి వెళ్ళినప్పుడు మార్తా విస్తారమైన పనిపాటలు పెట్టుకున్నదంట. మరియా దేవుని యొక్క పాదాల యొద్ద కూర్చొని యేసయ్య చెప్పే మాటలను శ్రద్ధగా విన్నదంట. అందుకని యేసు ప్రభుల వారు మార్తతో అంటారు, మార్తా మార్తా, నువ్వు విస్తారమైన పనిపాటలు పెట్టుకుని ఉంటున్నావు. మరియా శ్రేష్టమైన దానిని ఎన్నుకున్నది, మరియా అమూల్యమైన దానిని ఎన్నుకున్నది, మరియా చాలా ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది అన్నాడు యేసయ్య. ప్రియమిత్రమా, నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా ఇక హోలీ ఛానల్ పెట్టుకొని ఉత్తమమైన దానిని ఎన్నుకున్నావు. ఉత్తమమైన దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు. ఉత్తమమైన వాటిని పొందుకోవాలని ఆశించావు. ఉత్తమమైన వాటిని వినాలని కోరుకున్నావు. అందుకనే దేవుని యొక్క దీవెనలు నీ దగ్గర ఉన్నాయని, దేవుని యొక్క దీవెనలు నీ మీద కుమ్మరింపబడ్డాయని, దేవుని యొక్క ఆశీర్వాదములు నువ్వు పొందుకుని ఉంటున్నావని ఒక సేవకుడుగా నేను విశ్వసిస్తూ ఉంటున్నాను. కారణం ఏంటంటే, నువ్వు ఎన్నుకున్నది ఉత్తమమైనది గనుక. క్రీస్తు యొక్క వాక్యము దగ్గర కూర్చోవడము ఉత్తమమైన పని గనుక, క్రీస్తు యొక్క వాక్యము వినడానికి ఇష్టపడి సిద్ధపడి కూర్చోవడము చాలా 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 శ్రేష్టమైనది. అందుకని ఈ దినపు వాక్యం దగ్గర నువ్వు కూర్చున్నందుకు ప్రభువైన క్రీస్తు వారిని నేను స్తుతిస్తూ ఉన్నాను. మరి కూర్చున్న నీవు శ్రద్ధగా విని ఎడల నీకు ప్రత్యేకముగా ప్రభువైన క్రీస్తు వారి యొక్క ఆశీస్సులు సియోనుల నుంచి పంపబడతాయి. అందుకని వాక్యాన్ని శ్రద్ధగా వినవలసిందిగా మనవి చేస్తుంటున్నాం. గతించిన దినములలో మేము ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది పురాతన పురుషులను మీకు తెలియచేశాం. ఈ పురాతన పురుషుడు అన్న ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది స్పందిస్తూ వారి యొక్క అభిప్రాయాలను మాకు తెలియచేస్తూ, పురాతన పురుషుడు కార్యక్రమం ద్వారా నేర్చుకున్న విషయాలను మాకు గుర్తు చేస్తూ, ఈ కార్యక్రమం ముందుకు కొనసాగడానికే వారు మమ్మల్ని పురుగొల్పుతూ ఉన్నారు. వారు చూసిన పురాతన పురుషుల్ని ఈ దిన ముందు మీరు కూడా చూస్తూ ఉన్నారు. అనేకమైన పురాతన పురుషులను మీరు ఇదివరకు ఈ హోలీ ఛానల్ ద్వారా విని ఉన్నారు. కానీ ఈ దిన ముందు కూడా ఒక పురాతన పురుషుల్ని మీకు మేము జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడు మనల్ని ముందుకు నడిపించాలని మనం ఆశిద్దాం. దేవుడి మహిమ కలుగాక. ఈ దినపు పురాతన పురుషుడు ఎవరు అనగా స్టెఫన్. వాస్తవానికి స్టెఫన్ అనగా కిరీటము అని అర్థం. అందరూ ఆశిస్తారు కిరీటములు కావాలి అని. అపొస్తలుడైన పౌలు కూడా అంటాడు, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది, సిద్ధపరచబడి ఉన్నది అని. వాస్తవానికి స్టెఫన్ కిరీటము అన్న ఒక పేరును తెచ్చుకున్న ఒక ప్రత్యేకమైన వ్యక్తి. మరి ఈ స్టెఫన్లో ఉంటున్న గుణములను ఈ దినమందు మనము ధ్యానించబోతున్నాం. ఈ స్టెఫన్లో ఉంటున్న గొప్ప లక్షణాలను ఈ దినమందు మనము బైబిల్లో నుంచి చూడబోతున్నాం. దేవుని మహిమ కలుగాక. స్టెఫన్ అన్న పేరును మనము అపోస్తలులు రాసిన కార్యముల్లో చూడగలము, కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూడగలము. ఈ స్టెఫన్ అన్న ఒక వ్యక్తి కొరింథీ సంఘములో కనబడతాడు. అపోస్తలుడైన పౌలు ద్వారా వీరి కుటుంబము బాప్తిసం తీసుకుని రక్షణలోనికి వచ్చినదట. ఆ స్టెఫన్ వేరు. మనం ఈ దిన ముందు ధ్యానించబోతున్న స్టెఫన్ అపోస్తలుడైన పౌలుకి రక్షణ వార్తను ప్రకటించిన స్టెఫన్. అంత గొప్ప స్టెఫన్ను మనము ఈ దిన ముందు వాక్య రూపంలో విశ్లేషించబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ దిన ముందున ప్రత్యేకించి ఈ స్టెఫన్ గురించి మనము వినడానికి సిద్ధపడదాం. ఆది సంఘములో అనగా యేసు ప్రభువు వారు సిలువలో బలి, ఆయన మరణమును పొంది తిరిగి పునరుత్థాన ప్రభావంతో లేచిన తర్వాత అపోస్తలులకు హితబోధ చేసి ఆరోహణమై వెళ్ళిన తర్వాత అపోస్తలులందరూ కూడా ఒక ఇంటిలో కూర్చొని నిత్యము స్తుతించుచు ప్రార్థనలు చేయుచు ఉండగా, మరి పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణులుగా వారు నింపబడిన తర్వాత అక్కడ ఒక సంఘము ఏర్పడటం జరిగింది. పేతురు యొక్క మాటలు విన్నవారు వేల మంది రక్షణ బాప్తిసం పొందుకొని ప్రభువైన క్రీస్తు వారి యొక్క సంఘంలోనికి చేర్చబడ్డారు. అది ఆది సంఘం. ఆ ఆది సంఘము విస్తరిస్తూ దేవుని యొక్క అద్భుతాలు చూచి క్రియ మహత్కార్యాల చేత అనేకులు వారిలోకి చేర్చబడుచు నిష్కపటమైన నిష్కలంకమైన హృదయం కలిగిన వారుగా సంఘం ఎదుగుచూ ఉన్నది. సంఘం ఎదుగుదే కొద్దీ కూడా సేవకులు ఎదుగుచూ వచ్చారు. సంఘం ఎదిగే కొద్దీ
కొన్ని సమస్యలు కూడా ఎదురవుతూ వచ్చాయి. ఎందుకు అంటే సంగముగా కూర్చోబడిన వారు సమస్తమును సమకూర్చుకొని ఒకే చోట భోజనం చేసేవారు, అనేకులకు సువార్తను ప్రకటించేవారు, ఆధ్యాత్మికంగా వాక్యాన్ని ధ్యానించేవారు, వాక్యానుసారముగా వారు జీవించేవారు. అలాంటి సందర్భంలో మరి వెధవరాండ్రులకు కొందరికి కొన్ని కొదువులు కనిపించాయి. వారిని ప్రత్యేకంగా చూస్తూ ఉన్నారన్న సంగతి ఆ దినముందు జనసంఖ్య పెరుగుతూ ఉండగా, జనములు విస్తరిస్తుండగా, విశ్వాసుల సంఖ్య అధికమవుతున్న సందర్భంలో ఒక చిన్న సొనుగులు ఆ దినములలో ప్రవేశించాయి. ఆ దినములలో ప్రవేశించినప్పుడు అపోస్తలులు 12 మంది కూడా ఒక ఆలోచన చేశారు. వారు వాక్యాన్ని బోధించడానికి, సువార్తను ప్రకటించడానికి, ప్రజలకు ఆధ్యాత్మికమైన ఆహారమును సిద్ధపరచడానికి పిలువబడ్డారు కనుక మరి ఇంకా మిగతా పనుల కొరకు కొందరిని ఏర్పాటు చేయాలని ఆశ మేరకు అక్కడుంటున్న వారిలో ఆత్మజ్ఞానము కలిగిన, సంపూర్ణమైన మంచి మనసు కలిగిన, ప్రభువైన క్రీస్తు వారి యొక్క వాక్యానుసారముగా జీవించగలిగిన, విశ్వాసులుగా కృపచేత నింపబడిన వ్యక్తులను ఒక 7 ఏర్పాటు చేసుకోమని అపోస్తలులు చెప్పారు. ప్రియమిత్రులారా, కూడిన ప్రియ సహోదరి సహోదరులారా, ఆ 7 ఈ స్టెఫను ఒక్కడు. నిజముగా చెప్పాలంటే ఆ 7 ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి, ఆ 7 ఒక ప్రాచుర్యము కలిగిన వ్యక్తి. ఆ 7 ఇతను కూడా ఒక్కడుగా పరిచారకుడుగా తయారు చేయబడ్డాడు, దేవుని యొక్క సేవకుడుగా సిద్ధపరచబడ్డాడు. ఆ 7 ఇతను చేర్చడానికి మొదటి లక్షణం ఏంటి? ఇతను మంచి పేరు గలవాడు. పవిత్రమా నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇతని ముందు మంచి పేరు చాలా మందికి గలదు. పవిత్ర అని పేరు పెట్టుకుని ఉంటారు, కానీ అపరిశుద్ధత అన్నది తనలో కనిపిస్తూ ఉంటుంది. సారా అని పేరు పెట్టుకుని ఉంటారు, కానీ ఆమె లక్షణాలు సారాయమ్మే లక్షణాలుగా ఉంటాయి. ఆదాం అని పేరు పెట్టుకుని ఉంటారు, ఆదాము కంటే చండాలమైన లక్షణాలు వారికి ఉంటాయి. బైబిల్ ప్రకారము పేర్లు అయితే బాగుంటాయి, కానీ వారి లక్షణాలు బాగుండవు. అందుకని స్టెఫను మామూలు పేరుకు సంబంధించిన వాడు కాదు, మంచి పేరును సంపాదించుకున్నవాడు. అంటే అతని లక్షణములు, అతని గుణములు మంచి పేరును తెచ్చాయి. అందుకనే సామెతల్లో సొలొమోను అంటాడు 22వ అధ్యాయం 1వ వచనములో, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయను కోరదగినవి. జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాటలు ఏంటంటే, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు సంపాదించుకునటం మంచిది. స్టెఫన్ ఐశ్వర్యవంతుడా పేదవాడా అన్నది ముఖ్యం కాదు, కానీ మంచి పేరును సంఘములో సంపాదించుకున్నాడు. ప్రియమిత్రమా, నీవు కూడా సంఘములో ఉన్నావు. మంచి పేరు ఉన్నదా? చెడ్డ పేరు ఉన్నదా? మంచి పేరు సంపాదించుకున్నావా? చెడ్డ పేరు సంపాదించుకున్నావా? సంఘానికి ఉపయోగకరమైన వ్యక్తిగా ఉన్నావా? సంఘానికి కీడు తెచ్చే వ్యక్తిగా ఉన్నావా? ఇక్కడ ఉంటున్న ఈ స్టెఫను మాత్రము ఆది సంఘములో అపొస్తలుల యొక్క కాలములో ప్రభువైన క్రీస్తు వారు ఆరోహణమైన తర్వాత మొదటి సంఘములో స్టెఫన్ మంచి పేరును సంపాదించుకున్న వ్యక్తిగా ఉన్నాడు. మరి అంతేనా అంటే ఇతడు జ్ఞానవంతుడు అని బైబిల్ చాలా స్పష్టంగా గుర్తు చేస్తుంది. ఆ వాక్యాలను మీకు చదివి వినిపిస్తూ ఉంటున్నాను. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం 1 నుంచి నేను చదువుతూ ఉన్నాను. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని వెధవరాండ్రులను చిన్న చూపు చుచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యులను సమూహములను పిలిచి, మేము దేవుని యొక్క వాక్యము బోధించటం అని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులరా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకుని మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పరచుకుని, మంచి పేరు సంపాదించుకున్న 7 ఏర్పరచుకుని. ఆ 7 స్టెఫను ఒక్కడు. ఆ స్టెఫనులో ఉంటున్న 2వ లక్షణం ఏంటంటే, అతను ఏర్పరచుకోవడానికి మంచి పేరు ఒక్కటే కాదు, జ్ఞానము కలిగిన వాడు. ప్రియమిత్రమా, నా ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞానం చాలా ప్రాముఖ్యం. ఇద్దరి ముందు జ్ఞానం సంపాదించుకోవడానికి మనుషుడు విద్యాలయాలు, అనేక మంది జ్ఞానవంతుల దగ్గరకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. చిన్నప్పటి నుంచినే జ్ఞానమును సంపాదించాలని ఆశ కలిగి ఉన్నాడు, జ్ఞానమును సంపాదించినట్టుగా భావిస్తూ ఉన్నాడు. వాస్తవానికి అది నిజమైన జ్ఞానమా? ఉపయోగకరమైన జ్ఞానమా? దేవునికి మహిమ తెచ్చే జ్ఞానం అంటే కాదు. పాడు చేసే జ్ఞానం, స్వనీతిని ఆధారం చేసుకునే జ్ఞానం, స్వబుద్ధిని ఆధారం చేసుకునే జ్ఞానం, స్వప్రయోజనాల కొరకు ఆశించే జ్ఞానముగానే ఉన్నది ఈ దినపు ప్రజల జ్ఞానం. ప్రియమిత్రమా, స్టెఫన్ జ్ఞానవంతుడు. ఎలాంటి జ్ఞానము అంటే సామెతలలో సొలొమోను చెప్పినట్టుగా 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం యెహోవా యందు భయభక్తులు కలిగితే తెలివికి మూలము.
ఏ జ్ఞానము కలిగి ఉన్నాడు, ఏ తెలివి కలిగి ఉన్నాడు ఈ స్టెఫను అంటే క్రీస్తు యేసునందు భయభక్తులు కలిగి దేవుడిచ్చిన జ్ఞానముతో నింపబడిన వాడుగా ఉన్నాడు. దేవుడిచ్చిన జ్ఞానమును అనుసరించేవాడుగా ఉన్నాడు. దేవుని యొక్క జ్ఞానము చేత ఉన్నవాడుగా ఉన్నాడు. మంచి పేరు సంపాదించుకున్నాడు. గొప్ప ఐశ్వర్యము కంటే గొప్పదని తెలుసుకున్నాడు. రెండవదిగా ఇతని జ్ఞానమును సంపాదించుకున్నాడు. ఆ జ్ఞానము కూడా లోక జ్ఞానము కాదు, పరలోక రాజ్యం నుంచి వచ్చిన జ్ఞానం. క్రీస్తు యేసునందు భయభక్తులు కలిగి ఉండటం వలన పొందిన జ్ఞానం. అపొస్తలులను గుర్తించి ఇతను జ్ఞానిగా తెలుసుకొని అక్కడున్న ప్రజలందరూ కూడా, శిష్యులందరూ కూడా ఏకముగా కూర్చబడి స్టెఫనును ఒక జ్ఞానవంతుడుగా గుర్తించారు. ప్రేమిత్రమా, నా ప్రియ సహోదరులరా, అందుకే ఇతని ముందు పురాతన పురుషుడిగా మనం అతను గుర్తిస్తూ ఉంటున్నాం. మరి మూడవదిగా అతనిలో మనం చూడవలసింది ఏంటి? జ్ఞానముతో పాటు మంచి పేరుతో పాటు అతనికి ఆత్మ నింపుదల ఉన్నది. ప్రేమితులరా, నా ప్రియ సహోదరులు, ఆత్మతో నింపబడిన వాడుగాను, జ్ఞానము కలిగిన వాడుగాను, మంచి పేరును సంపాదించుకున్న వాడుగా స్టెఫన్ ఉన్నాడు. అందుకని 7గురిలో ఒక్కడుగా స్టెఫన్ కనిపిస్తున్నాడు. ప్రేమితులరా, ఆత్మతో నింపబడ్డము సామాన్యమైన విషయం కాదు. ఆత్మలో ఉండడం అసామాన్యమైన విషయం. అది కొందరికి మాత్రమే దొరికేదిగా ఉన్నది. ఎందుకు అంటే ఆది సంఘము కట్టకమునిపే అపోస్తలులు క్రీస్తు యేసు చెప్పిన ప్రకారము ఆదరణకర్త కొరకై, పరిశుద్ధాత్మ దేవుని కొరకై వారు ఎదురు చూస్తూ ఉన్నారంట. వారు ఎదురు చూడడం వలనే పెంతుకొస్తు అనే పండుగ దినమందున వారు కూడి ఉంటున్నాం ఇల్లంతా కూడా పరిశుద్ధాత్మతో నింపబడి వారి యొక్క శక్తి కొరది భాషలు మాట్లాడడంతో, భాషలకు అర్థము చెప్పు వరములతో ఆత్మ వారి మీద కుమ్మరింపబడి వారు ఆత్మ చేత నింపబడ్డారు. అంటే వారు ఏం చేస్తున్నారు? వారి ఆత్మను ఎరితులో పొందుకున్నారు అంటే మంచి ప్రార్థనా పరులుగా, దేవుని నిత్యము స్తుతిస్తూ కీర్తించేవారుగా ఉన్నారు కనుక పరిశుద్ధాత్మ అపోస్తలుల మీదకి వచ్చింది. అంటే స్టెఫను కూడా ఆత్మపూర్ణుడు, ఆత్మ చేత నింపబడ్డాడు. అంటే అతడు మంచి ప్రార్థనాపరుడు, దేవుని ఎప్పుడు కీర్తిస్తూ, దేవుని ఎప్పుడు స్తుతిస్తూ, దేవుని ఎప్పుడు ఆరాధించేవాడు కనుక ఆత్మ చేత స్టెఫన్ నింపబడ్డాడు అన్న సంగతిని దయచేసి మనము గుర్తించవలసిన వారమై ఉంటున్నాం. ఆత్మపూర్ణుడు, జ్ఞానవంతుడు, మంచి పేరును సంపాదించుకున్నవాడు. ఈ స్టెఫన్లో అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇతనికి అప్పగించిన పని చాలా శ్రేష్టమైన పని. అదేంటంటే భోజనమును పంచిపెట్టే పని. ప్రేమిత్రమా, నా ప్రియ సహోదరుడా, ఇతని ముందు నీవు కూడా సంఘములో సభ్యుడుగా, నీవు కూడా సంఘములో సభ్యురాలుగా, నీవు కూడా సంఘములో ఓ ప్రత్యేకమైన పాత్ర పోషించే వ్యక్తిగా ఉండవచ్చునేవు. కానీ ఆది సంఘములో స్టెఫను ఆత్మతోనూ జ్ఞానముతోనూ మంచి పేరును సంపాదించుకున్నవాడు కనుక అతనికి ఒక మంచి పని అపోస్తలులు అప్పగించారు. ఏంటి ఆ పని అంటే భోజనమును పంచిపెట్టే పని, భోజనమును చేసే పని, చేసిన భోజనమును ఆ పాత్రలు కడిగే పని. ఈ దినమందు మనకు భోజనం పెట్టేవారు ఉంటే చాలు, తినేసి చక్కగా మందిరంలో నుంచి వెళ్ళిపోతూ ఉంటాం. భోజనం పెట్టేదానికి ఎప్పుడూ కూడా మనం ఎన్నుకోబడి ఉండడం, భోజనం పెట్టడానికి ఎప్పుడూ కూడా మన మనసును పురుగొలిపోయడం, మన చేతి పనులను భోజనం పెట్టేదానికి వినియోగించి ఉండం. ఎవరో పెడితే మనం భోజనం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. ప్రేమిత్రమా, ఇది ఆత్మీయుల యొక్క లక్షణం కాదు, ఆత్మ చేత నింపబడిన వారి యొక్క లక్షణం అసలు కాదు, మంచి పేరు ఉన్నవారి యొక్క లక్షణము కానే కాదు, జ్ఞానవంతుల యొక్క లక్షణం కాదు. ఈ 3 లక్షణాలు నీలో ఉంటే తప్పనిసరిగా నువ్వు భోజనం పెట్టే చోట ఉంటావు, భోజనం పెట్టే పరిచర్యలో పాల్గొంటావు, దేవుని యొక్క పరిచర్య కొరకు వేదన పడుతుంటావు. చిన్నదో పెద్దదో అప్పగింపబడిన ప్రతి పని కొరకు తప్పనిసరిగా నువ్వు సిద్ధపరచబడి ఉంటావు. ఈ 3 లక్షణాలు కూడా నీలో ఉన్నట్టయితే. కానీ స్టెఫన్ భోజనం పెట్టే పరిచర్య కొరకు ప్రత్యేకముగా 7గురిని ఎన్నుకుంటే ఆ 7గురిలో ఒక్కడుగా, ప్రథముడుగా, శ్రేష్టమైన పరిచర్య కొరకు అంకిత భావము కలిగిన వ్యక్తిగా, విధవరాండ్రుల పరిచర్యలో సంపూర్ణముగా పాల్గొన్న వ్యక్తిగా స్టెఫన్ ఉన్నాడు. ప్రేమిత్రమా, నా ప్రియ సహోదరుడా, స్టెఫన్ యొక్క లక్షణాలను ఇతని ముందు వాక్య రూపంలో పురాతన పురుషుడిని కార్యక్రమాన్ని చూస్తూ మనము గమనిస్తున్నాం. ఆ వాక్యాన్ని చదవబోతున్నాను. అపోస్తలుల రాసిన కార్యములు 6వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి సహోదరులరా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7గురు మనుషులను మీలో ఏర్పరచుకునండి. మేము వారిని ఈ పనికి నియమితము. అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్య ఎందును ఎడతెగక ఉందమని చెప్పిరి. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకున్న వాడైన స్టెఫను, మొదటి వాడు స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికోనోరు, తీమోను, ఫర్మేనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యోకొక వాడును అగు నికోలసు అను వారిని ఏర్పరచుకొనిరి. ప్రియ నా సహోదరి,
నా సహోదరుడా, ఏర్పరచుకునే విషయములో 7గురిని సిద్ధపరిస్తే 7గురిలో ప్రథముడు స్టెఫన్. ఈ స్టెఫన్కు ఉంటున్న లక్షణాలు ఇద్దరి ముందు పురాతన పురుషుడైన కార్యక్రమం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అతను మంచి పేరు సంపాదించుకున్నాడు కనుక 7గురిలో ఒకడు. అతనికి దేవుని యందు భయభక్తులు కలిగి పొందుకున్న జ్ఞానం ఉన్నది కనుక ఆ 7గురిలో ఒకడు. దేవుని యొక్క ఆత్మచేత ప్రార్థనతోనూ స్తుతితోనూ కీర్తనతో నింపబడి దేవుని యొక్క ఆత్మచేత నిండి ఉన్నాడు కనుక అతడు 7గురిలో ఒక్కడయ్యాడు. అంతేకాకుంటే అతనిలో ఉండే శ్రేష్టమైన విషయము అతడు విశ్వాసముతోనూ. ఇతని ముందు చాలా 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 అవసరం. ఇతని ముందు అందరూ కూడా నేను విశ్వాసనండి, నేను కూడా చర్చికి వెళ్తానండి అంటారు. కానీ విశ్వాసము అనేది ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు ఇస్తారు, ఎవరి ద్వారా వస్తుంది అంటే నిజమైన విశ్వాసం చెప్పుకోవాల్సిన పనిలేదు. వాస్తవాన్ని విశ్వాసం చెప్పుకునే వ్యక్తిలో వాక్యము నిండి ఉండాలి. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, వినుట వలన విశ్వాసము కలుగును. దేవుని యొక్క వాక్యము వినుట వలన, అంగీకరించడం వలన ఒక వ్యక్తి విశ్వాసిగా మలచబడును. స్టెఫన్లో ఉంటున్న అతి ప్రాముఖ్యమైన లక్షణం అపోస్తలుడైన పౌలు రోమీయులకు చక్కగా చెప్పాడు, వినుట వలన మాత్రమే మీకు విశ్వాసం వస్తుంది. అంటే బాగా ఆలోచించండి ఒకసారి. స్టెఫను దేవుని యొక్క వాక్యాన్ని వినువాడు, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించువాడు, దేవుని యొక్క వాక్యానుసారముగా నడుచువాడు, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించువాడు, దేవుని యొక్క వాక్యములో నింపబడినవాడు. అందుకనే స్టెఫన్ అపోస్తలుల కాలములో ఆది సంఘములో ఎంచుకున్న 7 మందిలో ఆత్మపూర్ణుడుగా ఉన్నవాడే కాదు, జ్ఞానముతో నిండిన వాడే కాదు, మంచి పేరు సంపాదించుకున్న వాడే కాదు, మంచి వాక్యాన్ని అంగీకరిస్తూ వాక్యములో నింపబడి వాక్యానుసారముగా జీవిస్తూ మంచి విశ్వాసిగా ఉన్నాడు. విశ్వాసముతో నిండినవాడు. సగ విశ్వాసం కాదు, ఏ 30% ఏ 60% ఉన్నవాడు కాదు, 100%, 100% విశ్వాసముతో నిండిన వ్యక్తి ఈ దిన ముందు మన పురాతన పురుషుడైన స్టెఫన్ గారు. కుడిన ప్రేమిత్రమా అంతేనంటే ఆత్మ నింపుదల కలిగిన వాడు. బైబిల్ చెప్తుంది పరిశుద్ధాత్మతో నిండిన వాడై, పూర్తిగా నిండిపోయిన వాడు, కుదువలేదు. పరిశుద్ధాత్మలో సంపూర్ణుడు, పరిశుద్ధాత్మతో సంపూర్ణముతో నింపబడిన వాడు, పరిశుద్ధాత్మతో నింపబడి నిండినవాడు ఈ స్టెఫన్ గారు. ప్రేమిత్రమా నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇద్దరి ముందు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ, ఒకరు ఉందని ఒకరు లేదని, అసలు ఉందో లేదో తెలియని పరిస్థితిలో ఇద్దరి ముందు మనుషుడు సతమతమైపోతున్నాడు. కానీ ఆ దినముల్లో ఆది సంఘం మీద పరిశుద్ధాత్మ ఉండెను, ఆది సంఘంలోనికి వచ్చిన విశ్వాసుల మీద పరిశుద్ధాత్మ ఉండెను, అపోస్తుల ద్వారా వచ్చిన శిష్యుల మీద పరిశుద్ధాత్మ ఉండెను. ఈ పరిశుద్ధాత్మతో నింపబడిన స్టెఫనునే 7గురిలో ఒక్కరిగా ఎంచుకున్నారు. ఆత్మ లేకపోతే ఈ మంచి పరిచర్య స్టెఫనుకు అప్పగింపబడి ఉండేది కాదు. పరిశుద్ధాత్మ పూర్ణుడు కాకపోతే ఈ మంచి పరిచర్య స్టెఫనుకు అప్పగింపబడి ఉండేది కాదు. పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు కనుక, విశ్వాసముతో నిండినవాడు కనుక, వాక్యానుసారముగా జీవించుచున్నవాడు కనుక, మంచి ప్రార్థనాపరుడు కనుక, ప్రత్యేకముగా ఆత్మతో నింపబడిన వాడు కనుక, అతి శ్రేష్టముగా జ్ఞానము కలిగిన వాడు కనుక, యెహోవా యందు ప్రభువైన క్రీస్తు వారి యందు భయభక్తులు కలిగిన వ్యక్తి కనుక, మంచి పేరును సంపాదించుకునే ఐశ్వర్యము కంటే గొప్ప పేరే మంచిదని ఎంచిన వాడు కనుక స్టెఫన్ 7గురిలో ఒక్కడు ఈ దిన ముందు మన పురాతన పురుషుడు. ప్రియమిత్రమా నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తివి కావాలని ఒక ఆశతో ఈ స్టెఫన్ గారిని నేను మీకు గుర్తు చేస్తున్నాను. అంతేనా అంటే ఆ స్టెఫన్లో దేవుని యొక్క కృప నింపబడి ఉన్నదంట. ప్రియమిత్రమా అన్నిటికంటే శ్రేష్టమైనది, ఆకాశము కంటే ఎత్తైనది, బహు బలమైనది దేవుని యొక్క కృప. దావీదు చాలా చక్కగా అంటాడు, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది ప్రభా, అది చాలా విలువైనది ప్రభా, అది చాలా శ్రేష్టమైనది ప్రభా అంటూ కీర్తిస్తూ ఉంటాడు దావీదు. ఆది కాలంలో నోవాహు ఉంటున్న సందర్భంలో ప్రపంచమంతా నాశనం కాబోతుంటే నోవాహును మాత్రమే దేవుడు రక్షించడానికి కారణం నోవాహు దేవుని యొక్క కృప నొందినవాడు గనుక. ప్రేమితులరా, కృప చాలా శ్రేష్టమైనది. అపోస్తలుడైన పౌలు ముమ్మారు ప్రార్థన చేసినా కూడా దేవుడు చక్కగా అపోస్తలుడైన పౌలు చెప్తాడు, నా కృప నీకు చాలును అంటే అంత శ్రేష్టమైనది దేవుని యొక్క కృప. ఆ కృపకు పాత్రుడు ఈ దినముందు మన పురాతన పురుషుడైన స్టెఫన్ గారు. ఆ కృపతో నింపబడిన వాడు మన స్టెఫన్ గారు. దేవుని మహిమ కలుగాక. అంతేనా అంటే ఆ కృపతో నింపబడిన ఈ స్టెఫన్ బలమైన వాడు, విశ్వాసములో బలమైన వాడు, ఆత్మలో బలమైన వాడు, మంచి పేరులో బలమైన వాడు, కృపతో నిండిన బలమైన వాడు,
ప్రభువైన క్రీస్తు వారి యొక్క పని చేయుటకు తన బలమును కనబర్చినవాడు. ఆత్మీయమైన బలం, శారీరకమైన బలం, పని చేయడానికి కూడా ఇష్టపడి పాత్రలతో సైతం బలముగా కడిగినవాడు, భోజనాలతో సైతం బలముగా వండినవాడు, అది అందరికీ తన బలాన్ని ఉపయోగించి పంచినవాడు. అలాంటి బలమైన వ్యక్తి స్టెఫెన్. అంతేనా? అంటే ప్రభువైన క్రీస్తు వారి యొక్క వాక్యము ప్రచురింపబడుచు ఉండగా దేశ దేశాలలో, గ్రామ గ్రామాలలో, పల్లెల్లో, పట్టణాలలో దేవుని యొక్క వాక్యము అందివబడుచుండగా స్టెఫెను కూడా దేవుని యొక్క బలము చేతను కృప చేతను నిండినవాడుగా ఉన్నాడని బైబిల్ చెప్తుంది. 6వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 8వ వచనం, స్టెఫెన్ కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను, సూచక క్రియలను జరిగించను. ప్రియ నా సహోదరి సహోదరులను బాగా ఆలోచించండి. ఎలా జరుగుతాయి అద్భుతాలు? ఎలా జరుగుతాయి సూచక క్రియలు? ఎలా జరుగుతాయి స్వస్థతలు? ఎలా జరుగుతాయి మేలులు? ఎవరు చేస్తారు అంటే వాస్తవానికి యేసు ప్రభువుల వారు చేస్తున్న కార్యాలు ఎవరి ద్వారా చేస్తాడు అని గాన మనం ఆలోచన చేస్తే, మొదటిగా మంచి పేరు ఉన్న వ్యక్తి ద్వారా దేవుడు సూచక క్రియలు చేస్తాడు. రెండవదిగా దైవికమైన భక్తి కలిగి, దైవికమైన జ్ఞానం కలిగిన వ్యక్తి ద్వారా దేవుడు మహత్కార్యాలు చేస్తాడు. మరి ప్రభువైన క్రీస్తు వారి యొక్క ఆత్మచేత నింపబడి పరిశుద్ధాత్మ పూర్ణులుగాను విశ్వాసులుగాను నింపబడిన వారి ద్వారా ప్రభువైన క్రీస్తు వారు అద్భుతాలు చేస్తారు, సూచక్రియలు చేస్తారు, మహత్కార్యాలు చేస్తారు. కృపతో నింపబడిన బలముగా దేవుని యొక్క చేతిలో సాధనాల వలె ఉపయోగపడగలిగిన వ్యక్తి ద్వారా దేవుడు సూచక్రియలు చేస్తారు, మహత్కార్యాలు చేస్తారు, అద్భుతాలు చేస్తాడు. స్టెఫెన్ బలముతోను ఆత్మ కృపతోను నింపబడిన వాడే ప్రజల మధ్య మహత్కార్యములను, గొప్ప సూచక్రియలను చేయుచు ఉండెను. ప్రియమిత్రమా, నా ప్రియ సహోదరి సహోదరుడు, ఒకవేళ నువ్వు సేవకుడు లేక విశ్వాసి, నీ ద్వారా కూడా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు జరగాలంటే దేవుడు అప్పగించిన పనిని నువ్వు చేసే వ్యక్తిగా ఉండాలి. అది చిన్న పని కానీ, పెద్ద పని కానీ, తక్కువ పని కానీ, ఎక్కువ పని కానీ, పాత్ర తోమే పని కానీ, పాత్ర ఎత్తి పెట్టే పని, పాత్రలోనిది పెట్టే పనైనా, పని ఏదైనప్పటికీ చేసే వ్యక్తిని దేవుడు ఆత్మతో నింపి ఉంటాడు. హృదయపూర్వకముగా సొనగకుండానట్టుగా పని చెప్పితే ఆ పనికి ఇష్టపూర్వకముగా దేవుని పని అంటూ అంగీకరిస్తూ సమస్త పనులను కూడా వినయముతో చేసే వ్యక్తి ద్వారా దేవుడు తన అద్భుతాలను, సూచక్రియలను, మహత్కారాలను కనబరుస్తాడు. ఆత్మతో నింపుతాడు, కృపను అతనికి అనుగ్రహిస్తాడు, బలమును ప్రసాదిస్తాడు. ప్రభువైన క్రీస్తు వారికి మహిమకరముగా తన సాధనముల వలె ఉపయోగించుకుంటూ ఉంటాడు. అందుకే మంచి పేరును సంపాదించుకున్నాడు, విశ్వాసముతో నిండి ఉన్నాడు, కృపతో నిండి ఉన్నాడు, ఆత్మతో నిండి ఉన్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు, వాక్యానుసారమైన జీవితాన్ని స్టెఫెన్ జీవించుచూ ఉన్నాడు. అందుకనే వాక్యాన్ని ధైర్యముగా బోధించువాడై ఉన్నాడు. ప్రియమిత్రమా, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏదైనా మంది చాలా మంది వాక్యం చెప్పాలి అని ఆశిస్తారు, కానీ వాక్యాన్ని విశదీకరించి చెప్పలేని పరిస్థితిలో కొలల మంది సేవకులు ఉన్నారు, విశ్వాసులు కూడా ఉన్నారు. సువార్త చెప్పమంటే నోరు తెరిచి యేసయ్యా అని ఒప్పుకోవడానికి కూడా ధైర్యము చాలని పిరికివారు ఈ దినమందు సంఘాలలో నివసిస్తూ ఉన్నారు. ప్రియమిత్రమా, పిరికివారం కాకూడదు, ధైర్యవంతులం కావాలి. ప్రభువైన క్రీస్తు వారి యొక్క నామమునకు మహిమకరముగా జీవించే వ్యక్తులము కావాలి అన్నదే దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. స్టెఫెన్ బలమైన వాడు, కృపతో నింపబడిన వాడు, ధైర్యముగా వాక్యాన్ని బోధించగలిగిన వాడు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఇర్మియా గ్రంథములో 18వ అధ్యాయము 18వ వచనం, అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తగల యోచన చేతబరండి, యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా యుండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు. ప్రియమిత్రమా, నా ప్రియ సహోదరి సహోదరుడా, స్టెఫెన్ లో ఉంటున్న ఓ ప్రత్యేకమైన లక్షణము ప్రవక్త లక్షణం. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించకుండా ఉండలేడు. ప్రవక్త దేవుని యొక్క వాక్యాన్ని వివరించకుండా ఉండలేడు. ప్రవక్త దేవుని యొక్క వాక్యం ప్రచురించకుండా ఉండలేడు. ప్రవక్త దేవుని యొక్క వాక్యం చెప్పక మానలేడు. ఎందుకు అంటే అతడు ప్రవక్త గనుక. ప్రవక్త వాక్యాన్ని చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటాడు, వాక్యం ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉంటాడు, వాక్యాన్ని ఇతరులకు అందించాలని ఆశ తృష్ణ కలిగి ఉంటాడు. మరి స్టెఫెన్లో ఉంటున్న ఒక ప్రత్యేకమైన లక్షణం, ఆత్మతో నింపబడిన స్టెఫెన్ ఓ ప్రవక్తగా కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన వాక్యమును బోధించుచు, ధైర్యముతో బోధించుచు, ఎవరికైనా బోధించుచు, ఎక్కడైనా బోధించుచు, ఎలాంటి వారికైనా బోధించుచు, తర్కించు వారికి బోధించుచు, విమర్శించు వారికి బోధించుచు, అందరికీ నీ వాక్యాన్ని అందిస్తూ ఉంటున్నావు. మంచి ప్రవక్త స్టెఫెన్. వాక్యము చెప్పకుండా ఉండలేని ప్రవక్త.
దేవుని మహిమ కలిగినగా కూడిన ప్రియ సహోదరి సహోదరులరా, ఏదైనా ముందు ప్రవక్తులను చెప్పుకునే వారు కోకొల్లల మంది గలరు. కానీ ప్రవక్తులు వాక్యాన్ని ఉపదేశించలేకపోతున్నారు. ప్రవక్తులు అనిపించుకోవడానికి ఆతృత పడుతున్నారు, కానీ వాక్యాన్ని మాత్రం వివరించలేకుండా పోతున్నారు. ప్రవక్తులు అని ముద్ర వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ వాక్యాన్ని మాత్రం ధైర్యముగా ఇతరులకు చెప్పలేని స్థితిలో, చెప్పలేని పరిస్థితుల్లో వివరించలేని విశ్వాసులుగా ఇద్దరి ముందు నిలిచిపోయిన వారు ఉన్నారు. ప్రియమిత్రమా, నా ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్లో ఇర్మీయా గ్రంథం చెప్తున్న ప్రకారం జ్ఞాని యోచించకుండా ఉండలేడు, యాజకుడు ధర్మశాస్త్రం వినిపించకుండా మానలేడు, ప్రవక్త వాక్యము చెప్పకుండా మానడు. నీవు ఒకవేళ ప్రవక్త అయి ఉండవచ్చు, కానీ వాక్యం బోధిస్తున్నావా, వాక్యం వివరిస్తున్నావా, వాక్యం చెప్పుచున్నావా, ధైర్యముగా వాక్యాన్ని ఇతరులకు అందించడానికి పూనుకుంటున్నావా? దయచేసి స్టెఫన్ మన పురాతన పురుషుడు. స్టెఫన్లో ఉండిన ప్రవక్తను ఇద్దరి మంది మీకు గుర్తు చేస్తూ ఉంటున్నాను. స్టెఫన్లో ఉంటున్న ఒక ఆత్మీయతను మనం తెలుసుకుంటున్నాం. స్టెఫన్లో ఉంటున్న ఒక విశ్వాసాన్ని మనము తెలుసుకుంటున్నాం. స్టెఫన్లో ఉంటున్న ఒక ప్రత్యేకమైన ఆత్మనింపదలను మనం గుర్తిస్తున్నాం. స్టెఫన్లో ఉంటున్న ఒక మంచి పేరు, స్టెఫన్లో ఉంటున్న ఒక మంచి విశ్వాసం, స్టెఫన్లో ఉంటున్న ఒక జ్ఞానము మనము తెలుసుకుంటున్నాం. ప్రియమిత్రమా, నా ప్రియ సహోదరి సహోదరుడా, స్టెఫన్ మంచి కృపతో నింపబడిన బలమైన వాక్యాన్ని బోధించగలిగిన వ్యక్తి. అందుకని స్టెఫన్కు సమస్తమును పెంటగా ఎంచే లక్షణం వచ్చింది. బైబిల్లో అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను సమస్తమును పెంటగా ఎంచుతాను. సమస్తమును అంటే ఏదైనా ముందు ధనమును ధాన్యమును అందరూ పెంటగా ఎంచుతారు. వస్త్రాలను, ఇంటిని, ఆస్తులను పెంటగా ఎంచవచ్చునేమో ఏదైనా ముందు, కానీ ప్రాణాన్ని మాత్రము అందరూ చాలా గొప్పగా ఎంచుతారు, గుప్పిట్లో పెంచుకొని కాపాడుకుంటారు. కానీ స్టెఫన్ లో ఉంటున్న గొప్ప లక్షణం, మంచి పేరున్నది, జ్ఞానం ఉన్నది, ఆత్మ నింపుదల ఉన్నది, విశ్వాసం ఉన్నది, కృపతో నింపబడ్డాడు, బలముతో ఉన్నాడు, వాక్యాన్ని బోధించగలిగిన వాడు ఉన్నాడు. ఏ పని చెప్పినా చేయడానికి సామర్థ్యము, దేవుని పని కొరకు తను తాను సమర్పించుకున్న లక్షణం స్టెఫన్ది. అంతేకాదు తను సమస్తమును కూడా పెంటగా ఎంచి ప్రభువుకు సమర్పించుకున్నాడు. ఆఖరిగా ప్రాణముతో సైతము కూడా పెంటగానే ఎంచాడు. ఈ దినముందు ప్రాణం అందరికీ తీపి, కానీ స్టెఫనుకు మాత్రం అది పెంటతో సమానమో. ఈ దినముందు ప్రాణం పైన అందరికీ ఆశ, కానీ స్టెఫనుకు మాత్రం అది పెంటతో సమానమో. ప్రియమిత్రమా, నా ప్రియ సహోదరి సహోదరుడా, అతడు ప్రాణములు కూడా క్రీస్తు యేసు కొరకు పోగొట్టుకోవడానికి సిద్ధపడిన సేవకుడు. క్రీస్తు యేసు కొరకు తన ప్రాణాన్ని సమర్పించిన గొప్ప సేవకుడు. క్రీస్తు యేసు కొరకు క్రీస్తు వార్తను ప్రకటిస్తూ, క్రీస్తు వాక్యమును ప్రకటిస్తూ, క్రీస్తు యొక్క ఉపదేశమును చేస్తూ, క్రీస్తును గురించి బోధిస్తూ ప్రాణములను వదిలిపెట్టిన గనుడు, గొప్పవాడు ఈ దినమందు మన పురాతన పురుషుడైన స్టెఫన్. ప్రియమిత్రమా, నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రాణములను లెక్క చేయకున్నట్లుగా ప్రాణములను క్రీస్తు కొరకై విడిచినవాడు. అందుకనే యేసుప్రభుల వారు అంటారు మత్తయి రాసిన సువార్తలో 10వ అధ్యాయము 39వ వచనం, తన ప్రాణమును దక్కించుకున్నవాడు దానిని పోగొట్టుకును, కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకును. ప్రాణమును పోగొట్టుకుంటే ప్రయోజనము ఒక రకముగా లేదు అని మనం అనుకుంటాం, కానీ క్రీస్తు యేసు నిమిత్తమై ప్రాణము పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకుంటాడు అంటాం. ప్రాణమును దక్కించుకోవాలి అనుకున్నవాడు దానిని పోగొట్టుకుంటాడు. శిష్యులకు యేసు ప్రభువుల వారి హితోపదేశం చేస్తూ క్రీస్తు కొరకై ప్రాణములు పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడని ఈ దినమందున స్టెఫన్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. బాగా ఆలోచించండి ప్రియమిత్రమా, నా ప్రియ సహోదరి సహోదరుడు, ప్రాణం అన్నది ఎప్పుడైనా పోయేది, కానీ పోతూ ఉంటున్న ప్రాణం అది ఎవరి కొరకు పోగొట్టుకోవాలి? చాలా విషయాల్లో తన ప్రాణాలు పోగొట్టుకుంటుంటారు, కానీ క్రీస్తు కొరకు స్టెఫన్ తన ప్రాణమును పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు. అంటే తన ప్రాణమును దక్కించుకున్నాడు. తన ప్రాణము పోలే. బైబిల్ చెప్తుంది అతడు నిద్రించెను అని. అంటే చనిపోయిన పదము లేదు, నిద్రించెను అని ఉంటుంది అపొస్తలుల కార్యములో. ప్రియమిత్రమా, నా ప్రియ సహోదరి సహోదరుడా, లేఖనములు సెలవిస్తున్న ప్రకారము పురాతన పురుషుడైన స్టెఫన్ గురించి ఈ దినం ముందు మనం వాక్యాన్ని విశ్లేషిస్తూ ఉన్నాం. దేవునికి మహిమకరముగా చెప్పాలి అంటే అందరికంటే గొప్పవాడు. ఏ విషయంలో అంటే, ఒకవేళ ఆదాము మొదటివాడు ఉండవచ్చు, నోవహు నీతిమంతుడిగా మొదటివాడు కనిపించుండవచ్చు, ఎత్తబడి గుంపులో హానోకు మొదటివాడు ఉండవచ్చు, ప్రాణములు పోగొట్టుకోకున్నట్టుగా ఉండవచ్చు, కానీ మొదటిగా అన్నది పదము వాస్తవానికి క్రీస్తు నిమిత్తమై హతసాక్షి అయినవాడు. మొదటి హతసాక్షి స్టెఫన్. ఎంతో మంది చనిపోయారు క్రీస్తు నిమిత్తమై. మన ఆంధ్రాలో చనిపోయారు, మన భారతదేశంలో చనిపోయారు, ప్రపంచంలో కొల్లల మంది హతసాక్షులయ్యారు. అపోస్తలులతో సైతం, అపోస్తలులైన పౌలుతో సైతం హతసాక్షి అయ్యాడు.
కానీ స్టెఫెన్ గారు మాత్రము మొదటి హతసాక్షి. క్రీస్తు చనిపోయిన తర్వాత, క్రీస్తు సిలువలో మరణించి పునరుత్థాన ప్రభావంతో లేచిన తర్వాత, పరిశుద్ధాత్మ భూలోకంకి వచ్చిన తర్వాత ఆత్మ నింపుదల కలిగిన హతసాక్షులలో మొదటివాడు. అపోస్తలుల కంటే కూడా శ్రేష్టమైన వాడేమో. క్రీస్తు కొరకు మొదటిగా ప్రాణాన్ని త్యాగం చేసిన వాడు, క్రీస్తు కొరకు మొదటిగా ప్రాణాన్ని అర్పించిన వాడు, క్రీస్తు నిమిత్తమై వాక్యాన్ని బోధిస్తూ 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 క్రీస్తు చెంతకు చేరిపోయిన గరుడు స్టెఫెన్. ప్రేమిత్రమా, కూడిన ప్రియ సహోదరి సహోదరుల, మొదటి హతసాక్షి స్టెఫెన్. ఇంతనా అంటే ఇద్దరి ముందు యేసు ప్రభువుల వారు చనిపోయే ముందుగా ఆయన శిలలు కొట్టారు, సిలువకు వేశారు, ఆయన వస్త్రాలను చించారు, ఆయన బల్లెపు బోర్డు పొడిచారు, ఆయన నెత్తి మీద ముళ్ళ కిరీటం ఉంచారు, కొరడా దెబ్బల చెత్త శరీరాంతటిని కూడా గాయపరిచారు. కానీ యేసు ప్రభువుల వారు చాలా చక్కగా చక్కటి మాట ప్రార్థన చేస్తుంటారు. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము అంటూ సద్గుణవంతుడు, త్యాగశీలి, కరుణామయుడైన యేసు ప్రభువుల వారు వారి కొరకు ప్రార్థన చేసి వీరిని క్షమించుము అన్నాడు. అట్టి లక్షణములు కలిగిన ఆ వ్యక్తి స్టెఫెన్. రాళ్లతో అందరూ కూడా కొట్టుచూ ఉంటే, అనేక మంది రాళ్లతో కొట్టి చంపాలేని ఓ ప్రత్యేకమైన ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, ఆ రాళ్లతో కొట్టినప్పుడు ఆ రాళ్ళు తల మీదను, కాళ్ళ మీదను, చేతుల మీదను పడుచు ఉంటే, యేసుప్రభుల వారి యొక్క చేతుల్లో శీలలు, కాళ్ళలో మేకులు, శరీరం అంతా కొరడా దెబ్బలు పడినట్టుగా రాళ్లతో, గట్టి రాళ్లతో, పెద్ద రాళ్లతో, చేతి రాళ్ల చేత స్టెఫెన్ను కొడుతూ ఉంటే స్టెఫెన్ చక్కటి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన మీకు వినిపిస్తున్నాను బైబిల్ గ్రంథంలో నుంచి. అపోస్తలుల రాసిన కార్యములు 7వ అధ్యాయము 54వ వచనం నుంచి, వారి మాటలు విని కోపముతో మండిపడి అతను చూసి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఆకాశం వైపుకు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచినట్టు చూసి ఆకాశము తెరవబడిటయు మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచినట్టు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణము వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకునమని స్టెఫెన్ పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుము అని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి స్టెఫెన్ నిద్రించెను. ప్రియమిత్రమా, ఎంత గొప్ప తీర్మానం, ఎంత గొప్ప లక్షణం! ఈ పాపం వారి మీద మోపవద్దు, వారిని క్షమించుమో అంటూ ఓ ప్రత్యేకమైన ఆఖరి పలుకును పలికిన గనుడు, మంచి సువార్థికుడు, గొప్ప సేవకుడు, ఆత్మచేత నింపబడిన వాడు, మంచి పేరును సంపాదించుకున్నవాడు, విశ్వాసముతో ఉన్నవాడు, కృపతో నిండినవాడు, బలమైన కార్యములు జరిగించగలిగిన ప్రత్యేకమైన వ్యక్తి స్టెఫెన్. ఆ స్టెఫెన్ ఆఖరి ప్రార్థన, వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు, వీరిని క్షమించు ప్రభువా అంటూ సిలువలో యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థనతో సమానమైన ప్రార్థన. వీరు చేయుచున్న వాటికి వీరికి ఏమాత్రం కూడా శిక్ష రాకుండానట్టుగా చేయము ప్రభువా అంటూ ప్రార్థించిన వాడు, ఆ పాపం వారి మీద మోపకు వద్దు అంటూ బిగ్గరగా పలికి తన ఆత్మను తండ్రి అయిన దేవునికి అప్పగించిన వాడు. ప్రియమిత్రులారా, యేసు ప్రభువుల వారు కూడా సిలువలో యాగమవుతూ సమాప్తమైనదని చెప్పి తండ్రికి తన యొక్క ఆత్మను అప్పగించాడు అంట. అదే బైబిల్ కూడా చెప్తుంది, ప్రభువుని గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకునమని స్టెఫెను పలుకుచున్నాడు. దేవుని మహిమ కలిగాక ఆత్మను దేవునికి అప్పగించాను. ప్రియమిత్రమా, నా ప్రియ సహోదరి సహోదరుడా, బాగా ఆలోచించండి ఒక్కసారి. ఆత్మతో నింపబడిన స్టెఫెన్ ఆత్మను దేవునికే అప్పగించును, ప్రభు అయిన క్రీస్తు వారికే అప్పగించును. యేసు ప్రభువుల వారి సిలువలో తండ్రికి ఎరుతులు అప్పగించడం. అదే విధముగా రాళ్లతో కొట్టబడుచు, ప్రాణాలు విడుచుచు, రక్తము కార్చుకుంటూ తన ఆత్మ తండ్రికి, దేవునికి, ప్రభువుకు అప్పగించి వారి కొరకు ప్రార్థన చేసి నిద్రించను. క్రీస్తు నిమిత్తమై ప్రాణం పోగొట్టుకున్నవాడు చనిపోడు, తిరిగి దానిని దక్కించుకుంటాడు అని. క్రీస్తు యేసు సన్నిధిలో స్టెఫెన్ గారు సజీవముగా ఉన్న వ్యక్తి, క్రీస్తు కుడి పార్శ్వమందున కూర్చున్న వ్యక్తి, హతసాక్షులలో ఓ ప్రత్యేకమైన మొదటి హతసాక్షి స్టెఫెన్. అట్టి గొప్ప వ్యక్తిని ఈ దిన ముందున పురాతన పురుషుడిని కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుని ఉంటున్నాం. ప్రియమిత్రమా, ఈ దిన ముందు నీవు నేను మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయాలు ఏంటంటే, మంచి పేరును సంపాదించుకుందాం, క్రీస్తు యేసు ఇచ్చే జ్ఞానమును సంపాదించుకుందాం, అతి శ్రేష్టముగా ఆత్మ పూర్ణులమై పరిశుద్ధాత్మ శక్తిని సంపాదించుకుందాం,
బలమైన సూచక్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యకర సూచక్రియలు క్రీస్తు పేరిట చేసి క్రీస్తుకు మహిమ తెచ్చేవరముగా తయారు చేయబడదాం. దేవుని యొక్క కృపకు పాత్రులమవుదాం. ఏ పని చెప్పినా సంఘములో, దేవుడు ఏ కార్యం చేయమన్నా ఈ లోకంలో చేయడానికి పూనుకునే వ్యక్తులముగా సిద్ధపరచబడదాం. క్రీస్తు నిమిత్తమై సమస్తమును పెంటగా ఎంచి ప్రభు అయిన క్రీస్తు వారికి మహిమకరముగా జీవించేవరముగా తయారు చేయబడదాం. ప్రాణముతో సైతం క్రీస్తు నిమిత్తమై ఇచ్చే వ్యక్తులు ఈ దినమందు నిజమైన భక్తులు. క్రీస్తు నిమిత్తమై ప్రాణమును లెక్క చేయని వారు నిజమైన సేవకులు. ప్రభు అయిన క్రీస్తు వారి నిమిత్తమై సువార్తను ప్రకటించాలని ఆపేక్ష ఏ ఒక్కరిలో అయితే ఉండదో వారే నిజమైన సంపూర్ణమైన ఆత్మతో నింపబడిన పరిశుద్ధాత్మపూర్ణులు. వాక్యాన్ని ఎవరైతే వివరించడానికి ఇష్టపడతారో, వాక్యాన్ని ఎవరైతే చెప్పడానికి పూనుకుంటారో వారిని దేవుడు ప్రవక్తలు అని పిలుస్తాడు. ప్రియమిత్రమా, మరి నీవు ఎలాంటి వ్యక్తివి అని గుర్తించుకో. ఒకవేళ నీలో కూడా స్టెఫన్ లాంటి ప్రత్యేకమైన ఆలోచన, స్టెఫన్ లాంటి ప్రత్యేకమైన తలంపు, స్టెఫన్ లాంటి లక్షణాలు, ఆ గుణాతిశయాలు నీలో కూడా పుట్టాలని ఒక సేవకుడిగా నేను ఆశిస్తున్నాను. స్టెఫన్ లాంటి వ్యక్తులు ఈ దినముందు సంఘములో ఉండాలి. క్రీస్తుకు అంత సాక్షులు అవడానికి సిద్ధపడిన ఒక ప్రత్యేకమైన వ్యక్తులు సంఘముల నుంచి పుట్టాలి. సంఘస్థులుగా తయారు చేయబడాలి. సంఘములో ఉద్భవించాలి. సంఘములో నిలబడాలి. సంఘానికి పునాదురాలు లాంటి వారు కావాలి. ఆ దినముందు స్టెఫన్ చెప్పిన ఒక ప్రత్యేకమైన వాక్యమే పౌలు అన్న వ్యక్తిని తీసుకుని వచ్చింది. మొట్టమొదటిగా సువార్తను విత్తినవాడు సౌలులో స్టెఫన్ గారే. ఆ సౌలునే యేసయ్య దర్శించి పౌలుగా మార్చాడు. ఆ పౌలే మంచి సువార్థికుడిగా తయారు చేయబడ్డాడు. అపోస్తులలో ప్రత్యేకమైన అపోస్తులుగా తయారు చేయబడ్డాడు. దేవుని మహిమ కలుగాక అతను మరణిస్తుండగా ఆ వస్త్రములను గురించి సాక్ష్యం చెప్పిన వాడు సౌలు అన్నవాడున్నాడు. అతను సావును సమ్మతించిన వాడు సౌలు అక్కడే ఉండినని లేఖనములు సెలవిస్తున్నాయి. అంటే సౌలు యేసుక్రీస్తుని గురించి స్పష్టంగా విన్నాడు. ధైర్యంతో స్టెఫన్ చెప్పిన మాటలు హృదయములోనికి చేరుకున్నాయి. అప్పుడే క్రీస్తు మాటలు కూడా అతని హృదయంలోనికి చేరాయి. యేసు ప్రభువుల వారు అతని పిలిచి సాధనముగా మలుచుకున్నారు. ప్రియమిత్రమా, నీవు కూడా నీ వాక్యం చేత, నీవు కూడా నీ ఉపదేశం చేత, నీవు కూడా నీ క్రియల చేత, నీవు కూడా నీ మంచి పేరు చేత, నీవు కూడా నీ విశ్వాసం చేత, నువ్వు పొందుకున్న కృప చేత ప్రవక్త అయి ఉంటే సౌలు లాంటి వ్యక్తిని, ఒక్క వ్యక్తినైనా పౌల్లాగా మార్చి ప్రభు అయిన క్రీస్తు వారికి ప్రయోజనకరమైన వ్యక్తులుగా తయారు చేయబడదాం. అట్టి మహాకృప దేవుడు మీకు అందించి స్టెఫన్ లాంటి ఒక మంచి లక్షణాలను దేవుడు మనకు అందరికీ ప్రసాదించి ఆయన కొరకు జీవించేవారముగా, ఆయన కొరకు అత్తసాక్షులయ్యేవారముగా, ఆయన కొరకు సమస్తం పెంటగా ఎంచే వ్యక్తులముగా సిద్ధపరచబడదాం. అట్టి మహాకృప ఈ పురాతన పురుషుడు కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డకును దేవుడు అందించాలని ఒక సేవకుడిగా నేను ఆశిస్తున్నాను. ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క దీవెనలు మీకు అంది క్రీస్తు కొరకు జీవించే వ్యక్తులముగా మనం అందరమును తయారు చేయబడదాం. దేవుడు మిమ్మల్ని దీవించి స్టెఫన్ లాంటి గొప్ప గుణాతిశయాలను దేవుడు మీకు అందించునుగాక. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, నీకే స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ పురాతన పురుషుడు అన్న కార్యక్రమాన్ని ఈ హోలీ ఛానల్ ద్వారా మీరు మాకు అందిస్తూ ఉన్నారు. దానిని బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తూ మా చేతులు జోడించి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈదిన ముందు కూడా పురాతన పురుషుడు అనే కార్యక్రమంలో ఒక మంచి పేరు కలిగిన, జ్ఞానవంతుడైన, విశ్వాసముతో నిండిన వాడైనా, బలముతో ఉన్నవాడైనా, సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు జరిగించగలిగిన, సమస్తమును పెంటగా ఎంచిన, ఆత్మ నడిపింపు చేత పరిచర్యలో ముందుకు కొనసాగిన, వాక్యోపదేశము ధైర్యముగా చెప్పగలిగిన స్టెఫన్ అన్న ఒక వ్యక్తిని గురించి చాలా మంది విన్నారు. వారందరిని బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. వీరిని ఆత్మతో నింపండి, విశ్వాసముతో నింపండి, కృపతో నింపండి, బలముతో నింపండి. మంచి పేరును సంపాదించుకునే ఆతృత కలిగిన వ్యక్తులుగా ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డకును అనుగ్రహించండి. సంఘములో ఏ పని చెప్పినా ఆ పని వినయము చేత, విధేయత చేత, మీ నామము కొరకు, మీ రాజ్య వ్యాప్తి కొరకు చేసేవారుగా నతని నీ బిడ్డలను మీరు సిద్ధపరిచి మీ రాజ్యాన్ని వ్యాప్తిపరచుకున్నామని, నీ బిడ్డలకు శాంతి సమాధానం కలిగించమని ప్రార్థిస్తున్నాం. స్టెఫన్ సమస్తమును పెంటగా ఎంచినట్టుగా తండ్రి స్టెఫన్ లాంటి లక్షణములు కలిగిన వ్యక్తులను సమస్తమును పెంటగా ఎంచి క్రీస్తు కొరకు అత సాక్షులయ్యే లక్షణములు కూడా మీ బిడ్డలను మీరు ఉత్పత్తి చేసి మీ నామానికే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తుంటున్నాం. మీరు గొప్ప కార్యములు జరిగించగలరు. తండ్రి వీరి ఆత్మను మీకు అప్పగించే లక్షణాలు కూడా మీరే అందించి మీ నామానికే ఘనత తెచ్చుకున్నామని మమ్మలను ఈ వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ కూడా మీ ఆత్మతో నింపి ఆత్మపూర్ణులుగా తయారు చేసి మీ కృపాక్షేమములు మా అందరి వెంటనే ఉంచమని, స్టెఫన్ లాంటి ఒక వ్యక్తిని గురించి ఈ పురాతన పురుషుని కార్యక్రమంలో మేము ఈ దినమందు ధ్యానించుటకు మీరు మాకు ఇచ్చిన యొక్క భాగ్యంను బట్టి వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినాం. ఈ కార్యక్రమాన్ని చూసిన బిడ్డలు దీవించిన, బలపరిచి ఆధ్యాత్మికంగా వర్ధిల్లడానికి అవకాశం కలిగించినాం. మా ప్రియ దేవదేవుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు పేరిట మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమితులారా, ఒకవేళ ఈ కార్యక్రమం మీకు నచ్చి ఉంటే, ఈ కార్యక్రమం మీరు మెచ్చుకునే విధముగా ఉంటే ఇది ఇతరులకు పరిచయం చేయండి. విన్న వాక్యం మీకు ఉపయోగకరముగా ఉంటే పక్కవారు కూడా వినేటట్టుగా తయారు చేయండి. ప్రభువుకు మహిమ తెద్దాం. దేవుని యొక్క రాజ్యాన్ని వ్యాప్తిపరుద్దాం. మంచి పేరును సంపాదించుకొని దేవుని యొక్క రాజ్యములో మనమందరము కూడా స్థానమును ఏర్పాటు చేసుకుందాం. శ్రేష్టముగా హోలీ ఛానల్ చూస్తున్న మీరు మరి చాలా చక్కగా సంతోషిస్తున్నారని మేము విశ్వసిస్తున్నాం. ఇంకా ఈ హోలీ ఛానల్ రాని ప్రదేశాలు, కొలల ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాల్లో కూడా హోలీ ఛానల్ మేము తీసుకుని వెళ్ళాలని ఒక ఆశతో యేసుక్రీస్తు వారిని అడుగుతూ ఉన్నాం. ఒకవేళ దేవాది దేవుడు మిమ్మల్ని కూడా ప్రేరేపిస్తే ఈ హోలీ ఛానల్ ఇంకా అనేకమైన ప్రాంతాల్లో రావాలని మీకు ఆలోచన కలిగి ఉంటే, ఒక ప్రాంతపు ప్రజలు ఈ హోలీ ఛానల్ చూసే విధముగా మీ సహకారం మీరు అందించగలరు. దయచేసి మరి మీ ప్రాంతము ఏ ప్రాంతమైనప్పటికీ మీ ప్రాంతంలో ఉంటున్న ఎంఎస్ఓలకు మేము నెల నెల కూడా కొంత అమౌంట్ని పే చేస్తుంటాం. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ ప్రాంతపు ఎంఎస్ఓలకు కట్టవలసిన పైకాన్ని మీరు కూడా కొంత భాగాన్ని పంచుకోగలరని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఈ ఛానల్ ముందుకు నడిపించాలంటే చాలా కష్టంతో కూడినది. అయినప్పటికీ దేవుని యొక్క కృప మమ్మల్ని ముందుకు కొనసాగింపచేస్తుంది. మరి ఈ ఛానల్ ఇంకా అనేక మందికి అందించాలని ఆశ మాకుంది. మీరు సహకారం అందిస్తే అనేక మందికి ఈ హోలీ ఛానల్ రూపంలో వాక్యాన్ని ఉపదేశిస్తాం. అనేకమైన కార్యాల కొరకు ప్రభువైన క్రీస్తు వారు చేసే మహత్కార్యాలను వారు చూసే విధముగా సిద్ధపరుస్తాం. దేవుని యొక్క మహాకృపకు మిమ్మల్ని కూడా పాత్రలుగా చేయాలని ఆశిస్తూ మరి మీరు కూడా సహకరించి ఈ హోలీ ఛానల్ను ఇంకా అనేకమైన ప్రాంతాలకు వెళ్లే విధముగా మీరు సహకారం అందించగలరని విశ్వసిస్తూ మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. దేవుని యొక్క ప్రేరణ మీకు రావాలని ఒక ఆశిస్తూ సేవకుడిగా మీ కొరకై నిత్యం ప్రార్థిస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు ఉంటే దయచేసి మాకు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. వన్స్ మోర్ ప్రైజ్ ది లార్డ్.